ఇటీవలి కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అనేక మంది క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా పేద ప్రజలు ఎంఎల్జే క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి క్యాన్సర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. అయితే అట్లా వచ్చినటువంటి పేషెంట్లకి తక్కువ సమయంలో వైద్య సదుపాయాలు అందే విధంగా అనేక రకాలైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తుంది హాస్పిటల్ యాజమాన్యం. ఇందుకు సంబంధించి మనతోటి పూర్తి వివరాలను పంచుకునేందుకు హాస్పిటల్ డైరెక్టర్ ఉన్నారు శ్రీనివాసులు గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, చూస్తున్నాము గత కొంతకాలంగా క్యాన్సర్ పేషెంట్లు అధిక సంఖ్యలో పెరుగుతూ వస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. అయితే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్ల కోసం అత్యాధునిక వైద్య సదుపాయాలను ఏమేమి అందుబాటులోకి తీసుకొచ్చారు? బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కు ప్రస్తుతం దేశం మొత్తం మీద నుంచి కూడా పేషెంట్లు వస్తూ ఉన్నారు. కనీసం ఒక 15-20% మంది పేషెంట్లు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. మనం సంవత్సరానికి 12,000 మంది పేషెంట్ని రిజిస్టర్ చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ముఖ్యమైనది అసలు మొదట డయాగ్నోసిస్. ఇంతకుముందు ఈ డయాగ్నోసిస్ బయాప్సీ చేయడానికి దగ్గర 2 వారాలు పట్టేది. ఇప్పుడు మనము ఈ పెథాలజీ డిపార్ట్మెంట్లో మొత్తం స్ట్రీమ్లైన్ చేసి ఆటోమేషన్ అంతా ఏర్పాటు చేసిన దానివల్ల 3-5 రోజుల లోపలే బయాప్సీ రిపోర్ట్ రావటము, ట్రీట్మెంట్ మొదలు పెట్టడానికి అవకాశం జరుగుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు ఈ డే కేర్ కీమోథెరపీ అంటే సింపుల్ కీమోథెరపీలు ఉంటాయండి. జస్ట్ ఒక 3-4 అవర్స్లో ఇచ్చే కీమోథెరపీ ఉంటుంది. ఈ కీమోథెరపీల కోసం కూడా పేషెంట్ దగ్గర 3 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. అంటే ఒక రోజు వచ్చి టెస్టులు చేయించుకోవడం, దాని తర్వాత ఆరోగ్యశ్రీ అప్రూవల్, నెక్స్ట్ డే కీమోథెరపీ, నెక్స్ట్ డే డిశ్చార్జ్ జరుగుతూ ఉండేవి. ఆ స్థానంలో ఇప్పుడు మనము ఒకటే రోజు లోపల కీమోథెరపీ ఇచ్చి పంపించడానికి ఏర్పాట్లు చేస్తాం. ఇందులో ఏమవుతుందంటే పేషెంట్ మార్నింగ్ రాగానే బ్లడ్ తీసుకోవడం, టెస్టులన్నీ ఒక 1 అవర్లో వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాం. ఈ టెస్టులు వచ్చిన వెంటనే వాళ్ళ డాక్టర్ని కలవటము, ఆరోగ్యశ్రీ అప్రూవల్ తీసుకోవటము, కీమోథెరపీ తీసుకోవటము, సాయంత్రం 3-4 గంటలప్పుడు డిశ్చార్జ్ చేసుకుని ఈవినింగ్కి ఇంటికి వెళ్ళిపోయేలా ఏర్పాట్లు చేస్తాము. ఇలాగా ప్రస్తుతం ఒక 20-30 మంది పేషెంట్లు తీసుకుంటూ ఉన్నారు. ఈ నెంబర్ని ఇంకా మనం 50-60 మంది దాకా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే సాధారణంగా మీరు ఇందాక చెప్పినట్లుగా కీమోథెరపీ తీసుకోవాలి అంటే 2-3 రోజుల ప్రొసీజర్ అనేది ఉంటుంది. అయితే దాన్ని డే కేర్ అంటే ఒక్క రోజులోనే కుదించి మనం అనేక మంది పేషెంట్లకి ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారో వారందరికీ కూడా దీన్ని ఈజీ వే చేసినట్టే. అయితే ఇలా చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్? ఎన్ని రోజుల నుంచి ఇది మనకి ఇక్కడ అందుబాటులో ఉంది? ఈ డే కేర్ కీమోథెరపీ గత 2-3 నెలల నుంచి అందుబాటులో ఉందండి. అంటే ఏంటంటే మనము ఈ ప్రొసీజర్ని స్ట్రీమ్లైన్ చేయటం వల్ల పేషెంట్ యొక్క సమయం వృధా కాకుండా చేస్తున్నాం. ఇంతేకాకుండా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా స్టేట్ మొత్తం 34 డే కేర్ కీమోథెరపీ సెంటర్ స్టార్ట్ చేస్తున్నారు. వీటిని డిస్ట్రిక్ట్ క్యాన్సర్ సెంటర్ అని ఒకటి పెట్టి దీనిలో డే కేర్ కీమోథెరపీ, పాలియేటివ్ కేర్, స్క్రీనింగ్ పెడుతున్నాము. ఈ డే కేర్ కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ గురించి వైద్యులకు, నర్సెస్కు ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మంత్లోనే మనము అన్ని జిల్లాల్లో కూడా డే కేర్ కీమోథెరపీ సెంటర్స్ పెట్టేలా ప్రయత్నం చేస్తున్నాం. ఇలా పెట్టినప్పుడు ఆ జిల్లాల నుంచి వచ్చే పేషెంట్లు ఎంఎన్జే దాకా రాకుండా ఆ జిల్లాలోనే కీమోథెరపీ తీసుకోవటము, దానివల్ల ఇంకా టైం సేవ్ అవటము, ప్రయాణం లేకుండా ఉండటము, ఇంటికి దగ్గరలో ఉండటం వల్ల ఈ కాంప్లైన్స్ టు ట్రీట్మెంట్ కూడా పెరగటం జరుగుతుంది. సార్, క్యాన్సర్ ట్రీట్మెంట్లో ప్రధానంగా మనకు కీమోథెరపీ, రేడియోథెరపీ, సో ఈ విభాగాలకు సంబంధించి కీమోథెరపీకి సంబంధించి ఆల్రెడీ మనం డే కేర్ సర్వీసెస్ని అందుబాటులో ఉంచాము. ఇక రేడియోథెరపీలో మనకి ఎటువంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి సార్? రేడియోథెరపీలో మనం లేటెస్ట్గా ఒక 6 months బ్యాక్ హాల్సియాన్ అనేటువంటి హై ఎండ్ రేడియోథెరపీ మెషిన్ని స్టార్ట్ చేశామండి. అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇది సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ అంటారు. ఈ విధంగా రేడియోథెరపీ ఇవ్వటం వల్ల ట్రీట్మెంట్ టైం చాలా తగ్గటము, కాంప్లికేషన్ తగ్గటము జరుగుతుంది. ఇది సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఒక కొత్త బ్రాకీథెరపీ మెషిన్ కూడా కొనుక్కున్నాము. దానివల్ల కూడా పేషెంట్లకు త్వరితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది మనం సర్జరీ గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్కి అంటే క్యాన్సర్ని మనం ఒక విధంగా చూడాలంటే ఒకటి స్థూలంగా బ్లడ్ క్యాన్సర్, నాన్ బ్లడ్ క్యాన్సర్ అంటే సాలిడ్ ట్యూమర్స్ అండ్ సాలిడ్ ఆర్గాన్ ట్యూమర్స్ అని బ్లడ్ క్యాన్సర్ అంటాం. ఈ సాలిడ్ ఆర్గాన్ క్యాన్సర్స్కి సర్జరీ అనేది చాలా ముఖ్యమైనది. సర్జరీ లేకుండా సాలిడ్ ఆర్గాన్ క్యాన్సర్ని మనం నయం చేయలేమని చెప్పాలి. అందుకని ఈ సర్జరీ డిపార్ట్మెంట్లో కూడా తొందరగా సర్జరీలు జరిగేటట్లు 8 అత్యాధునికమైనటువంటి మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు స్టార్ట్ చేశాము. దాంట్లో రోబోటిక్ సర్జరీ కూడా స్టార్ట్ చేశాం. ఈ రోబోటిక్ సర్జరీ మెషిన్ విచ్ ఇస్ మన దగ్గర ఉన్నది ఇంట్యూటివ్ వాళ్ళది డావిన్సీ ఎక్స్ఐ సిస్టమ్ అని లేటెస్ట్
రోబోటిక్ సర్జరీ సిస్టమ్ కూడా ఉంది. దీని ద్వారా కూడా మనం పేషెంట్లకు మంచి సర్జికల్ సేవలు అందిస్తున్నాం. సార్, గతంలో మనం చెప్పుకున్నాము 100 రోబోటిక్ సర్జరీలు చేసిన ఏకైక ప్రభుత్వ ఆసుపత్రి మన ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. సో ఇప్పుడు ఎన్ని రోబోటిక్ సర్జరీలు చేసి ఉంటారు సార్ ఇప్పటి వరకు? అప్పటి నుంచి చూసి ఇప్పటికి మొత్తం 160 కంప్లీట్ అయినాయండి. అన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి సార్? అంటే ఎటువంటి క్యాన్సర్ని మనం ఎక్కువగా చూస్తున్నాము? ఇప్పుడు స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్ 1 అండి. దగ్గర మనకి 100 క్యాన్సర్స్ ఉంటాయి. అందులో ఒక 25 క్యాన్సర్స్, 20 to 25 క్యాన్సర్స్ వరకు బ్రెస్ట్ క్యాన్సర్లు ఉంటున్నాయి. సెకండ్ కామన్ సర్వైకల్ క్యాన్సర్, అది ఒక 10 to 12 సర్వైకల్ క్యాన్సర్స్ ఉంటున్నాయి. థర్డ్ ఓరల్ క్యాన్సర్ అండి, అది 6% వరకు ఉంటుంది. ఈ 3 కలిపితేనే మనకు ఒక 40% ఆఫ్ క్యాన్సర్స్ అవుతాయి. ఈ ఫార్చునేట్లీ ఈ 3 కూడా స్క్రీనింగ్ వల్ల తొందరగా కనుక్కొని ట్రీట్మెంట్ ఇస్తే క్యూర్ అయ్యేటువంటి క్యాన్సర్. ఈ స్క్రీనింగ్ దశగా కూడా మనము ప్రయత్నాలు చేస్తున్నాం. సార్, అయితే అనేక మంది ఇక్కడికి రోగులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ప్రతిరోజు ఓపీ ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం ఏమైనా పెరిగిందా సార్? ప్రస్తుతం మనము ఒక సంవత్సరంలో దగ్గర 150,000 మంది ఓల్డ్ పేషెంట్స్ని, 12,000 మంది న్యూ పేషెంట్స్ని చూస్తూ ఉన్నాము. ఇది పెరుగుదల ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఆల్ ఓవర్ ద స్టేట్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సో ఇంత ఇంప్రూవ్ అవుతున్నా కూడా మనకు వచ్చేటువంటి పేషెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉన్నది అని చెప్పాలి. సార్, అయితే ప్రతిరోజు మనకి డైలీ ఓపీతో పాటు కీమోథెరపీ, రేడియోథెరపీకి సంబంధించినటువంటి పేషెంట్లు కూడా వస్తూ ఉంటారు. ప్రస్తుతం ఏవైతే మనం డే కేర్ సెంటర్ని ఏర్పాటు చేసామో కీమోథెరపీకి సంబంధించి ప్రతిరోజు ఎంతమంది పేషెంట్స్ వస్తే అందులో ఎంతమంది ఈ వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకొని వెళ్తున్నారు సార్? మనం రోజుకు 100 to 120 కీమోథెరపీస్ ఇస్తామండి. అందులో ప్రస్తుతం 30 to 40 పేషెంట్స్కి డే కేర్ కీమోథెరపీలు ఇస్తున్నాం. ఈ సంఖ్యను కూడా పెంచుకోవాలి. అంతేకాకుండా ఒక్కోసారి కీమోథెరపీ ఒక రోజులో కాకుండా ఒకే కీమోథెరపీని 2-3 రోజులు, 5 రోజులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. అలా 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు ఇవ్వాల్సి వచ్చే పేషెంట్లు మాత్రం మనం అడ్మిట్ చేసుకుని 5 రోజులు కీమోథెరపీ ఇచ్చి పంపిస్తాం. సార్, ప్రస్తుతం మన హాస్పిటల్లో వైద్య సిబ్బంది సరిపడా ఉన్నారా, లేదంటే కొరత ఏమైనా ఉందా సార్ అన్ని విభాగాలలో చూసుకుంటే? ఓవరాల్గా వైద్య సిబ్బంది కొరత అంతగా లేదని చెప్పాలండి. కానీ కొన్ని పోస్టులు వేకెంట్ ఉన్నాయి. దానికి ఆల్రెడీ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ రావటము, రిక్రూట్మెంట్ జరిగే దశలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయండి. సార్, ఇంకా మున్ముందు ఎటువంటి అత్యాధునిక సదుపాయాలను తీసుకొని రాబోతున్నారు? ఇంకా అంటే పేషెంట్లకి ఈజీగా వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోయి వెళ్ళే విధంగా ఇంకా ఎటువంటి ఏర్పాట్లను చేయబోతున్నారు? ఇప్పుడు ఇంకా ముఖ్యంగా ఏంటంటే సర్జికల్ ఆంకాలజీలో హైపెక్ అని ఒక కొత్త ఎక్విప్మెంట్ తీసుకురాబోతున్నాం. అంతేకాకుండా ఐఎల్ఎస్ అంటే ఐసోలేటెడ్ లింబ్ పర్ఫ్యూజన్ సిస్టమ్, అదొకటి తీసుకురాబోతున్నాం. లేజర్స్ కూడా మనము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. రీసెంట్గా మనం ఎండోస్కోపీ సర్వీసెస్ మొదలుపెట్టాము. అలాగే ఈ రేడియేషన్ ఆంకాలజీలో ఒక కొత్త ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమ్, సిటీ సిమ్ అంటాం, దాన్ని కూడా తీసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నాం. సరే, ఈ క్యాన్సర్కి సంబంధించి ప్రజలలో అవగాహన తీసుకొని వచ్చేందుకు ఎటువంటి కార్యక్రమాలను చేయబోతున్నారు? ప్రజలకి ఎందుకు సంబంధించి అవగాహన కల్పించేందుకు ఎక్కడెక్కడ అంటే ప్రాంతాలలో, మారుమూల గ్రామాలకు వెళ్ళి ఏమైనా అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నారా? అవునండి, స్క్రీనింగ్ సర్వీసెస్ చేస్తున్నామండి. అలాంగ్ విత్ స్క్రీనింగ్ క్యాన్సర్ అవేర్నెస్, క్యాన్సర్ గురించి చెప్పటము, దాని అవేర్నెస్ సర్వీసెస్ కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక మంది పేద రోగులకి చికిత్స అందించినటువంటి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది హాస్పిటల్ యాజమాన్యం. కీమోథెరపీకి సంబంధించి డే కేర్ సదుపాయాలను కూడా తీసుకొని వచ్చారు. అదేవిధంగా మున్ముందు ఇంకా అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకొని వస్తామని కూడా డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు గారు మనకు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.